ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో మీకు యాదృచ్ఛికంగా కనిపించలేదు. ఇది కేవలం స్క్రీన్ మీద వచ్చిన ఒక వీడియో కాదు. మీ జీవితంలోని జరగబోయే మార్పుకు ముందుగా వచ్చిన దైవ సంకేతం. మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీ పేరు, మీ రాశి, మీ పరిస్థితి ఇప్పటికే విధి రాసిన పుటంలో నమోదైంది. 2026 జనవరి 3, 4, 5 ఈ 3 రోజులు మీ జీవితంలో సాధారణ కాలం కాదు. ఇది మీ గతాన్ని గురించి కొత్త భవిష్యత్ ప్రారంభించే చరిత్రాత్మకమైన రోజు. ఇంతకాలం మీరు ఎదురు చూశారు, ఓర్పుగా భరించారు, నిశ్శబ్దంగా కన్నీళ్లు మింగుకున్నారు. ఇప్పుడే ఆ సహన పరీక్ష ముగింపు దశకు వచ్చింది. ఈ వీడియోను అన్ని పనులు పక్కన పెట్టేసి ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని మనసును స్థిరంగా ఉంచుకొని చివరి మాట వరకు వినండి. ఎందుకంటే మీరు ఈ వీడియోను మధ్యలో ఆపేస్తే లేదా స్కిప్ చేస్తే మీ జీవితంలోనికి రావాల్సిన ఒక గొప్ప అవకాశం మీ చేతుల నుంచి జారిపోవచ్చు. నేను చెప్పేది ఊహ కాదు, భయపెట్టే మాటలు కాదు, ఆశ చూపించే అబద్ధం కాదు. ఇది ఎంతోమంది నిపుణుల నుంచి సేకరించినటువంటి లోతైన శాస్త్రీయమైన జ్యోతిష సమాచారం. ఈ వీడియోలో ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి మీ జీవితంలోనికి అడుగుపెట్టేసే సమయం గురించి స్పష్టంగా చెప్పబోతున్నాను. ఆ వ్యక్తి మీ జీవితాన్ని పైకి తీసుకెళ్తాడా లేదా మీ ముందు ఒక పరీక్షగా నిలుస్తాడన్నది కూడా ఈ వీడియోలో ఉంది. ఈ వీడియోను చూస్తున్న సమయంలో ఎక్కడైనా నిశ్శబ్దమైన ప్రదేశంలో కూర్చొని మనసులో పూర్తిగా ప్రశాంతంగా ఉంచుకొని వినండి. మీ మనసుకు తాకే మాటలు ఇందులో తప్పకుండా ఉంటాయి. మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదు అంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకే కాదు, ఈ విలువైన జ్యోతిష సమాచారాన్ని ఇంకా చాలామందికి చేరేలాగా చేస్తుంది. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ ఒక్క షేర్ ఇంకొకరి జీవితంలోని వెలుగు నింపవచ్చు. ముఖ్యంగా బెల్ ఐకాన్ ఆన్ చేసుకున్నారు అంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష ఫలితాలను మీరు ఎప్పటికీ కూడా మిస్ అవ్వరు. మరొక్కసారి చెప్తున్నాను, దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని నిజంగా మార్చగల విషయాలు చివరిలోనే ఉంటాయి. ఈ వీడియో 100% కూడా మీకు వస్తుంది. లోతైన విశ్లేషణ. ఈ రాశివారు స్వభావతః ఎంతో ఓర్పు, సహనం, నమ్మకం కలిగిన వ్యక్తులు. ఒకసారి ఎవరి మీద నమ్మకం పెట్టుకుంటే చివరి వరకు వదలరు. కానీ అదే మీ బలహీనతగా కూడా మారింది. గత కొన్ని సంవత్సరాలుగా మీరు మీ జీవితంలోనే చాలా ఎక్కువ భారం మోశారు. బయటకు నవ్వుతూ కనిపించిన లోపల మాత్రం ఎన్నో ప్రశ్నలు, ఎన్నో బాధలు, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. మీరు అనుకున్నది ఒకటి, జరిగింది మరొకటి. మీరు నిజాయితీగా వ్యవహరించిన చోట మోసం ఎదురైంది. మీరు సహాయం చేసిన వాళ్ళే మీకు వెన్నుపోటు పొడిచారు. ఈ సమయంలోనే చాలామంది ఈ రాశివారు ఒక మాట అనుకున్నారు, నేను మంచిగా ఉండడం తప్ప నిజాయిగా ఉండడం వల్లనే నాకు ఇన్ని కష్టాలు. ఈ ప్రశ్న మీ హృదయంలో చాలా రోజులుగా ఉంది. దానికి కారణం ఉంది. గ్రహాల స్థితి మీ జీవితాన్ని ఉద్దేశపూర్వకంగా నెమ్మదిగా నడిపించింది. మీకు రావాల్సిన ఫలితాలను ఆలస్యం చేసింది. కానీ ఆలస్యం చేసిన ప్రతిఫలం ఒకరోజు రెట్టింపు రూపంలో వస్తుంది. ఇప్పటి వరకు మీ జీవితంలో నిలిచిపోయినట్టు అనిపించింది. డబ్బు వచ్చినా నిలవలేదు, సంబంధాలు ఉన్నా మనశ్శాంతి లేదు, ప్రయత్నం చేసిన ఫలితం కనిపించలేదు. ఇది మీ తప్పు కాదు, ఇది కాలపు ప్రభావం, ఇది గ్రహాల పరీక్ష. ఇప్పుడు మీరు ఒక ముఖ్యమైన మలుపు దగ్గర ఉన్నారు. మీ జీవితంలోనే ఇంతేనా నా జీవితం అనే దశ ముగియబోతుంది. ఇదే నా ప్రారంభం అనే దశ మొదలవుతుంది. శని ప్రభావం ఈ రాశి మీద పరీక్షలు ఎందుకు వచ్చాయి? శనిదేవుడు శిక్షించే దేవుడు కాదు, శనిదేవుడు శుద్ధి చేసే దేవుడు. గత కొన్ని సంవత్సరాలుగా శని మీ జీవితంలో ఉన్నాడు అంటే మీరు ఏదో ఒక గొప్ప ఫలితాన్ని అర్హులని అర్థం. శని ఎవరినైనా సరే పరీక్షిస్తాడు కానీ బలహీనులను కాదు, బలమైన ఆత్మ ఉన్నవారిని.
ఈ రాశి వారు లోపల చాలా బలమైన వారు, బయటకు చెప్పరు, కానీ బాధను మౌనంగా భరిస్తారు. శని మీ జీవితంలోకి వచ్చి మీ చుట్టూ ఉన్న నకిలీ మనసులను తొలగించాడు. మీ జీవితంలో అవసరం లేని సంబంధాలను విడిచేశారు. మీ అహంకారాన్ని కరిగించాడు. మీ ఓర్పును మెచ్చాడు. మీకు అనిపించింది అందరికీ బాగానే ఉంది, నాకే ఎందుకు ఇలా. కానీ నిజమేమిటి అంటే మీ జీవితాన్ని మలచడానికి శని మీతో పనిచేశాడు. శని ప్రభావం వలన మీకు వచ్చిన ప్రతి నష్టం మీకు రాబోయే లాభానికి బీజం. ఇప్పుడు శని వెనక్కి తగ్గుతున్నాడు. పరీక్షల కాలం ముగింపు దశలో ఉంది. ఫలితాల కాలం మొదలవుతుంది. ఈ మార్పు గుర్తించలేని వారు మళ్ళీ అదే తప్పులు చేస్తారు. గుర్తించిన వారు జీవితంలోనే పైకి లేచిపోతారు. గురు అనుగ్రహం ఈ రాశి వారి జీవితంలోని వెలుగు. గురుదేవుడు అనుగ్రహిస్తే జీవితం నెమ్మదిగా కాదు, ఒక్కసారిగా మారిపోతుంది. ఇప్పుడే ఈ రాశి వారి మీద గురు దృష్టి పడుతుంది. గురు అనుగ్రహం అంటే కేవలం డబ్బు కాదు, సరైన ఆలోచన, సరైన వ్యక్తి, సరైన ఒక అవకాశం. ఇప్పటి వరకు మీరు చేసిన శ్రమ ఎక్కడ వృధా కాలేదు. అది గురు చేతిలో ఎక్కగా ఉంది. గురు ప్రభావం మొదలైనప్పుడు మీ ఆలోచన విధానం మారుతుంది. మీ మాటల్లో బలం వస్తుంది. మీ నిర్ణయాల్లో స్పష్టత వస్తుంది. మీరు గమనించండి, ఇటీవల మీలో ఒక మార్పు మొదలైంది. ఇంతకుముందు భయపడిన విషయాల మీద ఇప్పుడు ధైర్యంగా ఆలోచిస్తున్నారు. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది గురు ప్రభావం. గురు మీకు సరైన వ్యక్తిని పరిచయం చేస్తాడు, సరైన మాట వినిపిస్తాడు, సరైన దారి చూపిస్తాడు. ఇది మీ జీవితంలోని దైవ సహాయం మొదలైన సంకేతం. జనవరి 3, 2026 మీ జీవితంలో మొదటి మలుపు. జనవరి 3వ తేదీ ఈ రాశి వారికి సాధారణమైన రోజు కాదు. ఈ రోజు నుంచి మీ జీవితంలోని ఆగిపోయిన చక్రం తిరగడం మొదలవుతుంది. ఈరోజు మీకు ఒక వార్త లేదా ఒక మాట లేదా ఒక ఆలోచన తాకుతుంది. అది చిన్నదిగా అనిపించవచ్చు, కానీ అదే మీ భవిష్యత్తుకు తలుపు. ఈరోజు మీరు వినే విషయం మీ జీవితం దిశను మార్చేసే శక్తి కలిగి ఉంటుంది. ఈరోజు మీరు చేసే పని రాబోయే సంవత్సరాల ఫలితాన్ని నిర్ణయిస్తుంది. ఈరోజు మీరు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, భయం తగ్గుతుంది, నిర్ణయం తీసుకునే శక్తి వస్తుంది. ఈరోజు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీ అంతర్గత స్వరం చెప్పే మాటలు నిర్లక్ష్యం చెప్పొద్దు. జనవరి 4, 2026 మార్పు తీసుకొచ్చే వ్యక్తి ప్రవేశం. జనవరి 4 ఈ రాశి వారికి మనసుల ద్వారా మార్పు వచ్చే రోజు. ఈరోజు మీ జీవితంలోకి ఒక వ్యక్తి అడుగు పెడతాడు. ఆ వ్యక్తి మీ గతం గురించి కాదు, మీ భవిష్యత్తు గురించి మాట్లాడతాడు. ఆ వ్యక్తి మాటలు మీ ఆలోచనలను కదిలిస్తాయి, మీ నిద్రను కూడా ప్రభావితం చేస్తాయి. మీరు ఈ వ్యక్తిని తేలికగా తీసుకోకండి. మీ జీవితంలోనే ఒక పెద్ద అవకాశం చేజారిపోతుంది. ఈరోజు మీరు గమనించాలి, ఎవరు మీతో ఏం మాట్లాడుతున్నారు, ఎలాంటి సలహాలు ఇస్తున్నారు, ఏ దారి చూపిస్తున్నారు. ఇది సాధారణమైన సంభాషణ కాదు, ఇది విధి ఏర్పాటు చేసిన సమావేశం. ఈ రోజు నుంచి మీ జీవితంలో మార్పు మొదలవుతుంది. జనవరి 5, 2026 దైవ సంకల్పం స్పష్టంగా పనిచేసే రోజు. జనవరి 5, 2026 దైవ సంకల్పం స్పష్టంగా పనిచేసే రోజు. జనవరి 5 ఈ రాశి వారికి ఒక సాధారణమైన తేదీ కాదు. ఈ రోజు నుంచి మీ జీవితంలోని అగోచరంగా పనిచేస్తున్న దైవశక్తి స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది. ఇప్పటి వరకు మీరు ప్రార్థనలు చేశారు, దేవుణ్ణి అడిగారు, కన్నీళ్లు పెట్టుకున్నారు, నిశ్శబ్దంగా బాధపడ్డారు. కానీ ఈ రోజు నుంచి మీ ప్రార్థనలకు సమాధానం రావడం మొదలవుతుంది. ఈరోజు మీరు చేసే చిన్న పని లేదా తీసుకునే చిన్న నిర్ణయం భవిష్యత్తులో పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు మీలో ఒక విషయం స్పష్టంగా మారుతుంది. ఇంతకుముందు మీకున్న గందరగోళం తగ్గుతుంది. ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరంగా ఉంచాలి అనే స్పష్టత వస్తుంది. దైవం మీతో మాట్లాడే రోజు ఇది. మనుషుల మాటల రూపంలో, సంఘటన రూపంలో లేదా అకస్మాత్తుగా వచ్చే ఆలోచన రూపంలో. ఈరోజు మీకు జరిగే కొన్ని సంఘటనలు తర్వాత గుర్తు చేసుకుంటే అప్పుడే మార్పు మొదలైంది అని మీకు చెప్పుకునే రోజు ఇది. జనవరి 5, 2025 నిర్ణయాత్మకమైన మార్పు ఉంటుంది మీకు ఈ రాశి వారి జీవితంలో అత్యంత కీలకమైన రోజు. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం మీ జీవితాన్ని పైకి తీసుకెళ్ళవచ్చు లేదా మళ్ళీ ఆలస్యం చేసే దశలోకి నెట్టవచ్చు. ఈరోజు ఒక ఎంపిక మీ ముందుకు వస్తుంది. అది డబ్బు సంబంధం కావచ్చు,
ఉద్యోగం కావచ్చు, లేదా ఒక వ్యక్తి విషయంలో తీసుకునే నిర్ణయం కావచ్చు. ఈరోజు మీ భయంతో వెనక్కి తగ్గితే మీ జీవితంలో మళ్ళీ అదే చక్రం తిరుగుతుంది. ఈరోజు మీరు ధైర్యంగా ముందడుగు వేస్తే మీ జీవితంలోనే కొత్త అధ్యాయం మొదలవుతుంది. గమనించండి, ఈరోజు తీసుకునే నిర్ణయం తక్షణ ఫలితం ఇవ్వకపోవచ్చు, కానీ 6 నెలల్లో లేదా 1 సంవత్సరంలో దాని ప్రభావం మీరే చూసుకుంటారు. ఈరోజు మీ అంతర్గత స్వరం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. దాన్ని అణిచిపెట్టకండి. ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి అసలు పాత్ర. ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడం మీ యాదృచ్ఛికం కాదు. ఈ వ్యక్తి మీ గతంతో సంబంధం ఉన్నవాడు కాదు, మీ భవిష్యత్తుతో సంబంధం ఉన్నవాడు. ఈ వ్యక్తి మీకు ఒక అవకాశం తీసుకొస్తాడు, లేదా మీరు చూడని కోణంలో ఆలోచించడానికి దారి చూపిస్తాడు. ఈ వ్యక్తి మాటలు మొదట కఠినంగా అనిపించవచ్చు, లేదా మీరు ఊహించని విధానంగా ఉండవచ్చు. కానీ ఈ వ్యక్తి ఉద్దేశం మీ జీవితాన్ని కిందకు లాగడం కాదు, పైకి నెట్టడం. ఈ వ్యక్తిని మీరు అవమానిస్తే లేదా తేలికగా తీసుకుంటే మీ జీవితంలో ఒక గొప్ప అవకాశాన్ని మీరు కోల్పోతారు. ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడం గురు అనుగ్రహం ద్వారా జరుగుతుంది. ఈ వ్యక్తితో సంబంధం కేవలం మాటల వరకే కాదు, మీ ఆలోచన విధానాన్ని కూడా మార్చే స్థాయిలో ఉంటుంది. ప్రేమ, వివాహం. ఈ రాశి వారి హృదయం మార్పు. ఈ రాశివారు ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు, కానీ అదే నిజాయితీ వలన చాలాసార్లు గాయపడతారు. గతంలో మీరు ప్రేమలో నమ్మి మోసపోయి ఉండొచ్చు, లేదా మీ ప్రేమకు విలువ లేకుండా పోయి ఉండొచ్చు. ఇప్పుడు పరిస్థితి మారుతుంది. జనవరి 3 నుంచి 5 మధ్యలో ఒక ప్రేమ విషయంలో స్పష్టత వస్తుంది. ఇప్పటికే సంబంధంలో ఉన్నవారికి భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునే సమయం వస్తుంది. సింగిల్స్కు జీవిత భాగస్వామి గురించి ఒక సంకేతం కనబడుతుంది. ఇది ఆకర్షణ మాత్రం కాదు, ఇది స్థిరత్వంపై తీసుకెళ్లే సంబంధం. వివాహం ఆలస్యం అవుతుందనుకున్న వారికి అడ్డంకులు తొలగిపోతాయి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, భావోద్వేగంతో మాత్రమే కాదు, బుద్ధితో కూడా నిర్ణయం తీసుకోవాలి. ఉద్యోగం, వ్యాపారం, స్థిరత్వం వైపు ప్రయాణం. ఈ రాశి వారి పని జీవితం ఇప్పటి వరకు స్థిరంగా లేకపోయినా ఒక చోట సంతృప్తి లేదు, మరొక భద్రత లేదు. ఇప్పుడు ఈ పరిస్థితి మారబోతోంది. జనవరి మొదటి వారం నుంచే ఉద్యోగంలో మార్పు సంకేతాలు కనిపిస్తాయి. కొంతమందికి కొత్త బాధ్యత లేదా కొత్త ఆఫర్ వస్తుంది. వ్యాపారంలో ఉన్న వారికి నష్టాల కాలం ముగుస్తుంది, మెల్లగా లాభాల దారి తెరుచుకుంటుంది. ఈ సమయంలో త్వరపాటు నిర్ణయాలు వద్దు, ప్లాన్ లేకుండా పెట్టుబడులు పెట్టవద్దు. సరైన వ్యక్తి, సరైన సమయం, సరైన మార్గం, ఈ 3 కలిసినప్పుడు మీ జీవితంలోనే స్థిరత్వం వస్తుంది. 5 శుభవార్తలు ఈ రాశి వారి జీవితంలో ఒకేసారి తెరుచుకొని ద్వారాలు. ఈ రాశివారు ఇప్పటి వరకు ఒక్కొక్క శుభవార్త కోసం చాలా కాలం ఎదురు చూశారు. ఒకటి వచ్చిన మరోవైపు నష్టం లేదా సంతోషం వచ్చిన అది నిలవలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారుతుంది. గ్రహాల కదలిక ఒకేసారి 5 దిశల నుంచి మీకు అనుకూలంగా మారుతుంది. మొదటి శుభవార్త, మీరు ఎదురు చూస్తున్న ఒక విషయం స్పష్టమైన రూపంలో మీ ముందుకు వస్తుంది. ఇది ఉద్యోగం కావచ్చు, లేదా డబ్బు సంబంధమైన సమాచారం కావచ్చు, లేదా మీ జీవితంలోనే నిలిచిపోయిన ఒక పని ముందుకు కదలడం కావచ్చు. ఇంతకాలం ఎందుకు ఆలస్యమైందో ఇప్పుడు అర్థమవుతుంది. రెండవ శుభవార్త, మీరు నమ్మకంతో చేసిన ఒక పని ఫలితం ఇవ్వబోతుంది. మీకు అనిపించింది ఇది వృధా ప్రయత్నమే, కానీ అదే పని ఇప్పుడు మీకు గుర్తింపు తీసుకొస్తుంది. మీ విలువను అర్థం చేసుకునే వ్యక్తులు మీ దగ్గరకు వస్తారు. మూడవ శుభవార్త, డబ్బు విషయంలో ఒక ఊరట. ఇంతకాలం ఒత్తిడిగా అనిపించిన ఆర్థిక భారం తగ్గడం మొదలవుతుంది. చిన్న మొత్తంలో అయినా సరే నిరంతరం పెంచే ఆదాయ మార్గం తెరుచుకుంటుంది. నాలుగవ శుభవార్త, మీరు కుటుంబంలో ఒక సమస్య పరిష్కారం దిశగా సాగుతుంది. ఇంతకాలం మాటలతో మౌనంతో నడిచిన విభేదం ఇప్పుడు పరిష్కారం వైపు మళ్ళుతుంది. ఐదవ శుభవార్త, మీ జీవితంలో మీకే తెలియకుండా పెరిగిన భయం తగ్గుతుంది.
మీరు మళ్ళీ మీ మీద నమ్మకం పెట్టుకోవడం మొదలవుతుంది. ఇది చిన్న విషయం కాదు, ఇది జీవితాన్ని మార్చే శుభవార్త. కోట్లు ఖజానా యొక్క వాస్తవం ఊహ కాదు. కోట్ల ఖజానా అనే మాట వినగానే చాలామందికి అనుమానం వస్తుంది. ఇది కళ, కల్పన, అతిశయోక్తి. కానీ జ్యోతిష్యంలో కొన్ని యోగాలున్నాయి. అవి వస్తే డబ్బు ఒక దారిలో కాదు, అనేక మార్గాల నుంచి వస్తుంది. ఈ రాశి వారికి ఎప్పుడు అలాంటి యోగమే ఏర్పడుతుంది. ఈ ఖజానా ఒక్క రోజులో పడిపోదు. లాటరీల కాదు, ఇది క్రమంగా తెరుచుకునే ద్వారం. ఆస్తి లాభం, పాత పెట్టుబడి లేదా కుటుంబ సంబంధిత ఆర్థిక ప్రయోజనం లేదా వ్యాపార విస్తరణ, ఈ 4లో ఏదో ఒక రూపంలో డబ్బు పెద్ద మొత్తంలో కదలడం మొదలవుతుంది. ముఖ్యంగా ఒక విషయం, మీకు ఇప్పటి వరకు విలువలేనిదిగా అనిపించిన విషయం ఇప్పుడు బంగారంగా మారుతుంది. ఇది గ్రహాల స్పష్టమైన సంకేతం. అవసరమైన ఓర్పు చూపితే ఈ యోగం పూర్తిగా పనిచేస్తుంది. కుటుంబం, బంధాలు, లోపల జరిగిన మార్పు బయటకు కనిపిస్తుంది. ఈ రాశివారు కుటుంబాన్ని చాలా లోతుగా ప్రేమిస్తారు. కానీ అదే కుటుంబంలో మీరు అర్థం కాకపోవడం మీకు చాలా బాధ ఇచ్చింది. మీరు చేసిన త్యాగాలు, మీరు భరించిన మౌనం, ఇవన్నీ గుర్తించబడలేదు. ఇప్పుడు పరిస్థితి మారుతుంది. మీ కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ నిర్ణయాలను గౌరవించడం మొదలవుతుంది. ఇంతకాలం మీరు మౌనంగా భరించిన ఒక విషయం ఇప్పుడు బయటకు వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య స్పష్టమైన సంభాషణ మొదలవుతుంది. అర్థం చేసుకునే ప్రయత్నం కనిపిస్తుంది. ఇది ఒక్క రోజులో జరగదు, కానీ ఈ మార్పు మొదలైంది. మీరు గమనించండి, ఇప్పటి వరకు మీ మాట వినని వ్యక్తి ఇప్పుడు మీ సలహా అడుగుతాడు. ఇది మీ స్థానం మారుతున్న సంకేతం. అప్పులు, ఆర్థిక ఒత్తిడి, విముక్తి దారి. ఈ రాశి వారికి అప్పులు అంటే కేవలం డబ్బు కాదు, అది మనసుపై పడిన బరువు. ఎవరికైనా సరే ఇవ్వాల్సిన డబ్బు లేదా తీసుకున్న సహాయం మీ నిద్రను కూడా ప్రభావితం చేసింది. ఇప్పుడు ఆ ఒత్తిడి తగ్గే సమయం వచ్చింది. ఒక్కసారిగా అన్ని అప్పులు తీరిపోవు, కానీ ఒక దారి తెరుచుకుంటుంది. కొంత మొత్తం క్లియర్ అవుతుంది, లేదా చెల్లింపులకు సమయం దొరుకుతుంది, లేదా ఆదాయం పెరిగి భారం తేలికవుతుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు మిమ్మల్ని భయపెట్టిన ఆలోచనలు ఇప్పుడు అంతగా భయపెట్టవు. ఇది చాలా పెద్ద మార్పు. ఆర్థికంగా విముక్తి ముందుగా మనసులో మొదలవుతుంది. ఇప్పుడు అలా జరుగుతుంది. మీ జీవితం మారడానికి మీరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవలసిన విషయం, గ్రహాలు మారుతున్నాయి, కాలం అనుకూలంగా ఉంది, అవకాశాలు దగ్గరలో ఉన్నాయి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోకపోతే ఈ మార్పు పూర్తిగా పనిచేయదు. మీరు ఇప్పటి వరకు చేసిన తప్పు ఎప్పుడు కూడా ఇతరుల కోసం మీ జీవితాన్ని త్యాగం చేయడం, మీ అవసరాలను చివరిలో పెట్టడం. ఇప్పుడు అలా చేయకూడదు. మీరు స్వార్థపరులు కావాలని కాదు, మీ విలువలు మీరు కాపాడుకోవాలి. మీకు గౌరవం ఇవ్వని చోట మీరు ఉండకూడదు. మీ శ్రమను గుర్తించని చోట మీరు ఆగకూడదు. ఈ నిర్ణయం తీసుకున్న రోజు నుంచి మీ జీవితం నిజంగా మారుతుంది. ఇది జ్యోతిష్య సూచన మాత్రమే కాదు, ఇది జీవన సత్యం. శత్రువుల పతనం, మౌనంగా పనిచేసిన శక్తి బయటపడే సమయం. ఈ రాశివారు ఒక విషయంలో చాలా ప్రత్యేకంగా ఉంటారు. వారు ఎవరితోనైనా బహిరంగంగా గొడవపడరు. ఎవరైనా సరే వెనుక నుంచి నష్టం చేసినా వెంటనే ప్రతీకారం తీర్చుకోరు. కానీ అదే మౌనం కొంతమందికి అవకాశంగా మారింది. మీ మీద అసూయతో మీ ఎదుగుదలను తట్టుకోలేక మీరు పని చెడగొట్టిన వారున్నారు. మీ మాటలను తిప్పి చెప్పిన వారున్నారు. మీ పేరును చెడగొట్టిన వారు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు మీరు చూస్తూ ఊరుకున్నారు,
కాలం అన్నిటికీ సమాధానం చెబుతుందని నమ్మారు. ఇప్పుడు అదే కాలం పనిచేయడం మొదలుపెట్టింది. మీకు నష్టం చేసిన వాళ్ళ నిజ స్వరూపం మీరు చెప్పకుండానే బయటపడుతుంది. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. గ్రహాలే మిమ్మల్ని పనిచేస్తాయి. ఈ సమయంలో మీరెవరిని ఎదురుపడవద్దు. ఎవరితోనూ వివాదంలో పడవద్దు. మౌనంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఎవరైతే మీ ఎదుగుదలను ఆపాలని ప్రయత్నం చేశారో వారే తమ చర్యల వలన ఇబ్బందులు పడతారు. ఇప్పుడు ప్రతీకారం కాదు, ఇది న్యాయం. చెయ్యకూడని పనులు. ఒక చిన్న తప్పు పెద్ద నష్టంగా మారే అవకాశం. ఈ కాలంలో ఈ రాశివారు కొన్ని పనులు చేస్తే వచ్చిన అవకాశాలే దూరమవుతాయి. మొదటిది అహంకారం. ఇప్పుడు మీకు గుర్తింపు వస్తుంది. మాటకు విలువ పెరుగుతుంది. అదే సమయంలో అహంకారం పెరిగితే దైవ అనుగ్రహం వెనక్కి తగ్గుతుంది. రెండవది తొందరపాటు నిర్ణయాలు. డబ్బు వస్తుంది అని లేదా అవకాశం కనిపిస్తుంది అని ఆలోచన లేకుండా ముందడుగు వేయకండి. మూడవది తప్పు మాటలు. ఈ సమయంలో మీరు చెప్పే ప్రతి మాట ఎక్కడో ఒక చోట రికార్డ్ అవుతుంది. నోటి దురుసు లేదా కోపంతో మాట్లాడే మాటలు మీకు వ్యతిరేకంగా మారొచ్చు. నాలుగవది అనవసరంగా ఇతర జీవితాల్లోకి జోక్యం. మీ మార్గం మీదే దృష్టి పెట్టండి. ఇతరుల నిర్ణయాల మీద వ్యాఖ్యానించొద్దు. ఐదవది మీ మీద నమ్మకం కోల్పోవడం. ఇంతకాలం ఎదురు చూసిన తర్వాత ఇప్పుడు సందేహపడితే మళ్ళీ ఆలస్యం అవుతుంది. ఈ 5 విషయాలు గుర్తుపెట్టుకుంటే మీ మార్పు సాఫీగా సాగుతుంది. తప్పనిసరిగా చేయాల్సిన పనులు. మార్పును పూర్తిగా అనుభవించడానికి ఈ సమయంలో ఈ రాశివారు కొన్ని పనులు తప్పనిసరిగా చేసుకోవాలి. మొదటిది, ఉదయం లేవగానే 1 నిమిషమైనా మీ జీవితానికి కృతజ్ఞత చెప్పండి. ఇది మనస్సు స్థిరంగా ఉంచుతుంది. రెండవది, ప్రతిరోజు మీ లక్ష్యాన్ని గుర్తు చేసుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో మీకు స్పష్టంగా ఉండాలి. మూడవది, మీకు మంచి చెప్పే వ్యక్తులను దగ్గరుంచుకోండి. అనుమానాలు పెంచే వారిని దూరంగా పెట్టండి. నాలుగవది, మీ శ్రమను తక్కువగా అంచనా వేయకండి. మీరు చేసిన ప్రతి ప్రయత్నం ఎక్కడో ఒక చోట ఫలితం ఇస్తుంది. ఐదవది, సహనం. ఇది మీకు ఎప్పటి వరకు బలంగా ఉంది. ఇది ఇక ముందు అదే మీ విజయానికి తాళం చెవి. ఈ పనులు చేస్తే గ్రహాల అనుగ్రహం పూర్తిగా స్థాయిలో పనిచేస్తుంది. పరిహార మార్గం. ఈ రాశి వారికి ప్రత్యేక సూచన. ఈ మార్పు కాలంలో ఈ రాశివారు ఒక సరళమైన పరిహారం చేస్తే అడ్డంకులు త్వరగా తొలగిపోతాయి. ప్రతి శుక్రవారం శుభ్రంగా స్నానం చేసి మనసులో శాంతితో కూర్చొని మహాలక్ష్మీదేవిని తలుచుకోండి. మీకు సాధ్యమైతే తెల్లని పువ్వులు లేదా ఎర్రని పువ్వులు సమర్పించండి. పూజ పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. మనస్సు శుభ్రంగా ఉంటే చాలు. ఈ పరిహారం వలన డబ్బు సంబంధిత అడ్డంకులు తొలగిపోతాయి. మనశ్శాంతి పెరుగుతుంది. అనవసర భయాలు తగ్గుతాయి. ఇది నమ్మకంతో చేస్తే దైవం స్పందిస్తుంది. మహాలక్ష్మీదేవి మాత్రం ఈ రాశి వారి జీవితానికి శక్తి. ఇప్పుడు చివరిగా ఈ మంత్రాన్ని మీరు వినినా సరే, జపించినా సరే, మనసులోనే ధ్యానం చేసినా సరే దాని ప్రభావం ఉంటుంది. ఓం శ్రీం మహాలక్ష్మియే నమః. ఓం శ్రీం మహాలక్ష్మియే నమః. ఓం శ్రీం మహాలక్ష్మియే నమః. ఈ మంత్రం ఈ రాశి వారికి ప్రత్యేకంగా అనుకూలంగా పనిచేస్తుంది. ఈ మంత్రం వలన డబ్బు మాత్రమే కాదు, మనసుకు స్థిరత్వం, జీవితానికి దిశ 2 వస్తాయి. మీరు ఈ మంత్రాన్ని నమ్మకంతో కొనసాగిస్తే మీ జీవితంలో వచ్చిన మార్పు తాత్కాలికం కాదు. ఈ దశలో మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కోపాన్ని నియంత్రించుకోవాలి. చిన్న మాటకు పెద్ద స్పందన ఇవ్వడం, అనవసరమైన వాదనలు పడడం మీకే నష్టం కలిగిస్తుంది. ఎవరు రెచ్చగొట్టినా స్పందించకుండా మౌనంగా ఉండడం మీకు రక్షణగా మారుతుంది. ఆర్థిక విషయాల్లోనే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. పెద్ద మొత్తంలోని అప్పులు చేయడం, ఎవరికైనా గ్యారెంటీగా నిలబడడం, స్పష్టత లేని పెట్టుబడులు పెట్టడం ఈ సమయంలో చేయకూడదు. తర్వాత చూసుకుంటాం అనే ధోరణి వద్దు. ప్రతి నిర్ణయాన్ని రాతపూర్వకంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. సంబంధాల విషయంలో కూడా జాగ్రత్త అవసరం.
ప్రతి ఒక్కరికి కూడా మీ సమస్యను చెప్పాల్సిన అవసరం లేదు. మీ బలహీనతను బయటపడితే అవే మీకు వ్యతిరేకంగా ఉపయోగపడే ప్రమాదం ఉంది. అలాగే పాత గొడవలకు మళ్ళీ లేవనెత్తకూడదు. గతం గతంగానే ఉండనివ్వాలి. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. నిద్రలేమి, అశ్రద్ధగా తినడం, అధిక ఒత్తిడి ఇవన్నీ సమస్యలను పెంచుతాయి. శరీరం ఇచ్చే సంకేతాలను గమనించాలి. చేయవలసిన ముఖ్యమైన పరిహారం, ఈ రాశి వారికి ఈ సమయంలో చేయాల్సిన పరిహారం చాలా సరళమైనది కానీ ప్రభావవంతమైనది. ప్రతిరోజు ఉదయం స్నానం తర్వాత కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చొని శ్వాసపైన దృష్టి పెట్టాలి. ఇది మనసును స్థిరపరుస్తుంది. మంగళవారం లేదా శనివారం రోజులలో శ్రీ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవడం చాలా మంచిది. ఎర్ర పువ్వు నైవేద్యంగా బెల్లం లేదా చింతపండు సమర్పించాలి. వీలైతే హనుమాన్ చాలీసా లేదా ఆంజనేయ దండకం చదువుకోవాలి. అవసరం ఉన్న వారికి చిన్న సహాయం చేయడం కూడా పరిహారమే. అది డబ్బు రూపంలో కావాల్సిన అవసరం లేదు. మాటతో సమయంతో చేసిన సహాయం కూడా కర్మను తగ్గిస్తుంది. ఈ సమయంలో చేసిన దానం తిరిగి మీకే మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం, కృతజ్ఞత భావం. మీ జీవితంలోని చిన్న మంచి విషయాలకు కూడా దేవుడికి కృతజ్ఞత చెప్పాలి. ఇది అదృష్టాన్ని బలపరుస్తుంది. ఈ వీడియో చూడకపోతే వచ్చే నష్టం, మీ మాటలు వింటున్న ఈ రాశి వారికి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది సాధారణమైన జ్యోతిష సమాచారం కాదు. ఇది సమయానికి వచ్చే హెచ్చరిక. ఈ దశలో మీరు చేసే చిన్న పొరపాటు కూడా పెద్ద నష్టానికి దారితీసే అవకాశం ఉంది. ఈ మార్పుల కాలాన్ని నిర్లక్ష్యం చేస్తే అవకాశాలు వచ్చినా గుర్తించలేరు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోతే మళ్ళీ అదే సమస్య చక్రంలోనే చిక్కుకునే ప్రమాదం ఉంది. ఇది భయపెట్టడం కోసం చెబుతున్నది కాదు, అప్రమత్తం చేయడం కోసం. మీ జీవితంలోనే మార్పు రావాలి అంటే ముందు మీరు మారాలి. ఈ మాటలను అర్థం చేసుకొని అమలు చేసిన వారికి లాభం ఉంటుంది. పట్టించుకొని వారికి అదే పరిస్థితులు కొనసాగుతాయి. ఈ మాటలు ఎవరికీ చెప్పకూడదు. ఈ రాశి వారి ఈ దశలోనే తమ భవిష్యత్తు ప్రణాళికలను అందరికీ చెప్పకూడదు. మీ లక్ష్యాలు, మీ ఆలోచనలు, మీ ఆశలు ఇవన్నీ కూడా మీలోనే ఉంచుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మీ మంచికే కోరుకుంటారు అనే భావనతో అర్థం. ఈ చెప్పిన మాటల్ని వేరే అర్థంలో తీసుకొని మీకు అడ్డంకులు సృష్టించేవారు ఉండొచ్చు. అందుకే మౌనం మీకు శక్తి. పని పూర్తయ్యాక ఫలితం కనిపించిన తర్వాత మాత్రమే మాట్లాడాలి. ముఖ్యంగా డబ్బు విషయాల్లో, ఉద్యోగ మార్పులు, వ్యాపార ఆలోచనలు ఇవన్నీ కూడా రహస్యంగా ఉంచాలి. ఇది స్వార్థం కాదు, ఇది స్వీయ రక్షణ. శ్రీ ఆంజనేయ స్వామి మహామంత్రం ఇప్పుడు ఈ రాశి వారు శ్రద్ధగా వినాలి. ఈ మంత్రాన్ని నమ్మకంతో జపించిన వారికి మానసిక బలం, ధైర్యం, అడ్డంకుల నుంచి రక్షణ లభిస్తుంది. ప్రతిరోజు ఉదయం లేదా రాత్రి నిద్రకు ముందు ప్రశాంతంగా కూర్చొని ఈ మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఓం నమో భగవతే హనుమతే ప్రాణశక్తి ప్రదాయక నమః. ఈ మంత్రం మీలో ఉన్న భయాన్ని తొలగిస్తుంది, మీలోని ధైర్యాన్ని మేలుకొల్పుతుంది. ఈ రాశి వారి జీవితంలోని స్థిరత్వం, రక్షణ, విజయ మార్గాన్ని తెరుస్తుంది. శ్రీ ఆంజనేయ స్వామి ఇప్పటి వరకు మీరు విన్న ప్రతి మాట సాధారణంగా చెప్పిన మాట కాదు. ఇవి కాలం, కర్మ, జ్యోతిష్యం కలిసి ఇచ్చిన సూచనలు. ఈ రాశి వారికి ఈ సమయం పరీక్ష కాదు, మార్పుకు వచ్చిన అవకాశం. ఇంతకాలం మీరు అనుభవించిన బాధలు, ఆలస్యం, అన్యాయం ఇవన్నీ ఇక ముగింపు దశలోకి వచ్చాయి. ఈ వీడియోలో చెప్పిన విషయాలను తేలికగా తీసుకోకండి. మీ జీవితంలో వచ్చే సంకేతాలను గమనించండి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే మీ విధి తప్పకుండా మారుతుంది. మీరు నమ్మితే మార్పు మొదలవుతుంది. మీరు అమలు చేస్తే ఫలితం కనిపిస్తుంది. ఇదే 100%. ఇది మీకు ఈ వీడియో మీకు ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి. మీకు తెలిసిన ఈ రాశి వారికి షేర్ చేయండి. ఇలాంటి శక్తివంతమైన జ్యోతిష సమాచారాన్ని నిరంతరం పొందాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. ఎందుకంటే మీ జీవితానికి అవసరమైన సంకేతాలు ఎప్పుడు వస్తాయో ఎవరు చెప్పలేరు. మీ జీవితంలోని శాంతి, స్థిరత్వం, విజయ మార్గం ఎప్పుడు కూడా తెరిచే ఉండాలని కోరుకుంటున్నాము. శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులు మీపై, మీ కుటుంబంపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.
జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. జై శ్రీరామ్. ఓం నమః.